యువజన రంగంలో పనిచేస్తున్న ఒక రాష్ట్ర నాయకులుగా పనిచేస్తున్న కోట రమేష్ గారు ఇప్పుడు సిపిఎం రాష్ట్ర మహాసభలకు వచ్చారు. ఆయన మనతో ఇక్కడ ఉన్నారు. సార్, ఈ మధ్యకాలంలో యువకులు ఇది ఎక్కువ మన రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా కూడా అభ్యుదరమైన విషయాల మీద కానీ, మంచి విషయాల మీద కానీ, లేకపోతే ఇంకా చదువు ఇట్ల మీద ఫోకస్ పెట్టకుండా మొత్తం ఆవు, గోరక్షణ, ఆవు మూత్రం, ఆవు పేడ, ఇటువంటి చాలా మనం చెప్పుకుంటా కూడా చాలా హాస్యాస్పదంగా ఉండేవి. అట్లాగే వాళ్ళ జీవితాన్ని కానీ వాళ్ళ కెరీర్ కానీ ఏ ఉపయోగ అంశాల మీద యువత ఎక్కువగా అట్రాక్ట్ చేయబడుతున్నారు. అసలు మీరు ఒక యువజన నాయకులుగా, యువజనోద్యమ నాయకులుగా దీన్ని ఎట్లా చూస్తారు? అది మీ ఉద్దేశం తిని? మీరు చెప్పింది వాస్తవం. ఇవాళ ప్రపంచంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం కొట్లాడుతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు భారతదేశంలో విద్యా, ఉపాధి, నిరుద్యోగం గురించి యువత మాట్లాడతారు కాబట్టి, అడగొద్దు కాబట్టి రకరకాల భావోద్వేగాలను రెచ్చగొట్టడం, మతాన్ని రెచ్చగొట్టడం, కులాన్ని రెచ్చగొట్టడం, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడం, అదేవిధంగా దేశ సరిహద్దుల వివాదాలను రెచ్చగొట్టడం, అదేవిధంగా దేశభక్తి అనే పేరుతోటి వివాదాలు రెచ్చగొట్టడం, దేశభక్తి అనే పేరుతోటి రకరకాల వైషమ్యాలను రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా ఇవాళ బీజేపీ, ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామని చెప్పేసి ప్రధానంగా హామీ ఇచ్చి వచ్చింది. 3 సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు 2 కోట్ల ఉద్యోగాలు అమలు చేయలేదు. కేవలం మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చేనాడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయకపోగా ఈ మొత్తం కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 2 టర్ములు పరిపాలించిన తర్వాత దేశవ్యాప్తంగా మోడీ గారు కానీ చట్టసభల్లో వాళ్ళు భారత పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి ఉద్యోగాలు 10 లక్షల ఉద్యోగాలు. అంటే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు ఇచ్చింది కేవలం 10 లక్షల ఉద్యోగాలు మాత్రమే. కాబట్టి ఉద్యోగాల గురించి అడుగుతారు కాబట్టి, ఉపాధి గురించి అడుగుతారు కాబట్టి, నిరుద్యోగ యువత అంతా రోడ్ల మీదకి వస్తున్నారు కాబట్టి దీన్ని డైవర్షన్ చేయాలి, సైడ్ ట్రాక్ పట్టించాలి. కాబట్టి ఈ భావోద్వేగాలని, చైనా వివాదాంశాలని, పాకిస్తాన్ వివాదాంశాలని, ఇక్కడ హిందుత్వాన్ని రెచ్చగొట్టడం, అదేవిధంగా రాముడి పేరుతోటి రాజకీయాలు, అదేవిధంగా అనేక రకాల ఇప్పుడు మైనార్టీలని రెచ్చగొట్టడం, దళితుల మీద దాడులు, మహిళల మీద దాడులు, ప్రశ్నించే వాళ్ళ దాడులు. ఇవాళ ప్రశ్నించేటువంటి విద్యార్థులు, యువత అందరూ కూడా యూనివర్సిటీలలో ఉంటున్నారు. ఇవాళ యూనివర్సిటీల మీద ప్రధాన కేంద్రీకరణ, అక్కడ అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ విశ్వవిద్యాలయాల్లో కూడా భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి జరుగుతూ ఉంది. అందుకని ఇవన్నీ రకాలుగా బీజేపీకి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఏకైక లక్ష్యం ఇవాళ వాళ్ళ అజెండాను అమలు చేసుకోవడానికి. అంటే నాగపూర్ ఎజెండా అంటారా? నాగపూర్ ఎజెండా వాస్తవంగా చెప్పారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా నాగపూర్ ఎజెండా. నాగపూర్ ఎజెండా అంటే ఇవాళ నిరుద్యోగం గురించి అడగొద్దు, విద్యారంగం గురించి అడగొద్దు, ఉపాధి గురించి అడగొద్దు, కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనేటువంటిది వాళ్ళ బీజేపీ ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అందుకని ఎవరైనా నిరుద్యోగం గురించి మాట్లాడితే, ధరల పెరుగుదల గురించి మాట్లాడితే, ఉపాధి గురించి మాట్లాడితే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అడుగుతున్నారు కాబట్టి, అడగొద్దు కాబట్టి భావోద్వేగాలు రెచ్చగొట్టడం, వైషమ్యాలు రెచ్చగొట్టడం, అనేక రకాల భావోద్వేగాలతో కూడుకున్నటువంటి వాళ్ళ మొత్తం మాటలలో ఎక్కడ కూడా ఈ దేశం అభివృద్ధి కావాలంటే యువత అభివృద్ధి కావాలి, అందరికి ఉద్యోగాలు కావాలి, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలని ఎక్కడ మాట్లాడరు వాళ్ళు. ఈ దేశం మీద చైనా దాడి జరుగుతుందా, పాకిస్తాన్ వాళ్ళు దాడి చేస్తున్నారా, లేదంటే ముస్లింలు ఇక్కడికి వచ్చి హిందువుల మీద దాడి చేస్తున్నారు, హిందూ మతం ప్రమాదం, ఇట్లాంటి అనేక అంశాలు. ఎవరు ప్రమాదం లేరండి. హిందూ మతం ప్రమాదం లేదంటారా? హిందూ మతం ప్రమాదంలో లేదు, ప్రజలు ప్రమాదంలో ఉన్నారు, దేశం ప్రమాదంలో ఉంది. ఎవరు వాళ్ళ ప్రమాదంలో ఉంది అంటే ఎందుకంటే ఇప్పుడు కొన్ని సర్వేలు జరుగుతున్నాయి. జానవాపి అది హిందూ దేవాలయం, మధుర హిందూ దేవాలయం. ఈ హిందూ దేవాలయాల్లో నిజంగా హిందూ దేవాలయం ఇప్పుడు ముస్లిమ్స్ ఆక్యుపై చేశారు కదా, మీరు హిందూ మాత్రం ప్రమాదాలు పడలేదని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ కావాలని వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి ఒక రాజకీయం. వాళ్ళ హిందుత్వ రాజకీయ ఎజెండాను ముందు తీసుకుపోవాలంటే ఈ రకంగా హిందూ మతం మీద ముస్లింలు వచ్చి దాడి చేస్తారని చెప్పేసి, హిందూ మతం మొత్తం కూడా నాశనం చేస్తారని చెప్పేసి ఒక భావోద్వేగాలు రెచ్చగొట్టి పోలరైజేషన్ చేయాలనేటువంటి ఒక లక్ష్యం వాళ్ళకు ఉంది. అందుకని వాళ్ళ హిందూ మతం ప్రమాదం లేదు, ఈ దేశం ప్రమాదంలోను, దేశ ప్రజల ప్రమాదంలో ఉన్నారు. ఎటువంటి ప్రమాదం అంటే వాళ్ళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా ధరలు పెంచుతా ఉంది. ఆ ధరల ప్రభావం అందరూ కూడా ఎవరి మీద ప్రభావం పడతా ఉంది? హిందూ మతం అని చెప్పుకుంటున్నటువంటి హిందూ ప్రజల మీదనే ప్రభావం పడతా ఉంది. ఇవాళ వేల లక్షల కోట్ల రూపాయల పన్నుల పేరుతోటి ప్రజల మీదనే భారం వేస్తా ఉన్నారు. ఇవాళ అంబానీలు, అదానీలకు, బడా పెట్టుబడిదారులకు లక్షల వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తా ఉన్నారు. ఆ భారం అంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద పడతా ఉంది. అది దేశం ప్రజలకు ప్రమాదం. దాంతోపాటు అనేక రకాలుగా
ఇవాళ మైనార్టీలని ఉసిగొల్పి హిందూ మతం ఇవాళ ఈ దేశంలో మెజారిటీ మతం అని చెప్తున్నారు కదా హిందూ మతం. ఇవాళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా అణగారిన వర్గాలే కదా, వాళ్ళందరికీ తీవ్రంగా అన్యాయం జరుగుతుంది కదా. ధరలు పెరిగితే ఎవరి మీద ప్రభావం పడుతుంది, ఎవరి మీద భారం పడుతూ ఉంది. కాబట్టి ఈ రకంగా అన్ని రకాలు చూసుకున్నా అభివృద్ధిలో అన్యాయం జరుగుతూ ఉంది, ధరలు పెరుగుతూ ఉన్నాయి, అనేక రకాల భారాలు వేస్తూ ఉన్నారు, కార్పొరేట్లకు సంపన్నులకు రాయితీలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ పేదలను కొల్లగొట్టి సంపన్నులకు రాయితీలు, సంపన్నులకు అనేటువంటి పద్ధతి ఇవాళ అమలు అవుతా ఉంది. వీటిలన్నిటి బయటపడేయటానికి అవుతాను మీరు చెప్తున్నారు. వాళ్ళంతా భావోద్వేగపు అదే డైవర్షన్స్ అంతా చేస్తున్నారు అని చెప్తున్నారు మీరు. వీటి నుంచి సరైన మార్గంలోకి యువత పెట్టడానికి ఒక యువజన రంగంలో మీ ఈ మహాసభల్లో ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంటే యువతను సరైన ట్రాక్లో పెట్టడానికి మీరు చెప్పినట్టు? భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో ఇప్పటికే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య మీద కీలకంగా చర్చించడం జరిగింది. రానున్న కాలంలో ఇవాళ యువత అందరూ కూడా ఇవాళ కుల మత ప్రభావాలకు లోనవుతా ఉన్నారు, రకరకాల సమస్యల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అట్లాంటి యువతనందరం కూడా చైతన్యవంతం చేసి ఇవాళ ప్రజా పోరాటాల్లోకి నిరుద్యోగ అంశం మీద, విద్యా ఉపాధి అవకాశాల మీద నిరుద్యోగ యువతను కూడా ఐక్యం చేయాలని చెప్పేసి పార్టీ మహాసభ ఒక కీలకమైన కర్తవ్యంగా తీసుకుంది. దాంతోపాటు గత అనేక సంవత్సరాలుగా పాలక ప్రభుత్వాలు ఏ పార్టీ వచ్చినా నిరుద్యోగుల ఓట్లతోనే అధికారంలోకి వస్తూ ఉన్నాయి. వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతని విస్మరిస్తూ ఉన్న పరిస్థితి ఉంది, పట్టించుకోవటం లేదు. అందుకని వాళ్ళ యువత పోరాటాలకు సిద్ధమవుతా ఉన్నారు. ప్రపంచ రాజకీయాల్లో చూసుకున్నా ఇవాళ అనేక దేశాల్లో ఇవాళ యువత ఉద్యమాల్లోకి వస్తూ ఉన్నారు, అనుభవాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో కూడా ఇప్పటికీ ఆ పరిస్థితులు వస్తూ ఉన్నాయి. బీజేపీ ఈ దేశంలో అధికారం చేపట్టిన తర్వాత అనేక రకాలుగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూని చేయటం, భావ ప్రకటన స్వేచ్ఛను హరించటం, ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛే కాకుండా అన్ని వర్గాల మీద, ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు, అవసరమైతే భౌతికంగా లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది. కాబట్టి యువత అర్థం చేసుకుంటా ఉన్నారు, పోరాటాల వైపు రావాలని చెప్పేసి యువత అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా రేపు మార్క్సిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీ ప్రజా పోరాటాలతో పాటు నిరుద్యోగ, విద్యా ఉపాధి అవకాశాల మీద కూడా ఈ దేశంలో, రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతను కూడగట్టి ప్రజా పోరాటాల వైపు తీసుకుపోవాల్సిన అవసరం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం, ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, ఆ రకంగా ఈ దేశ లౌకిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం అనేక జాతీయోద్యమంలో, స్వతంత్ర పోరాటంలో కూడా భగత్ సింగ్ లాంటి అనేక మంది వీరుల యొక్క త్యాగాల ఫలితంగా మనం భారతదేశం ఉన్నది. అట్లాంటి స్వతంత్రోద్యమ స్ఫూర్తితోటి పనిచేస్తున్నటువంటి సంఘాలుగా, పార్టీగా రానున్న కాలంలో యువత లక్ష్యంగా ఉపాధి, విద్య, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య మీద మరిన్ని పోరాటాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపున పార్టీ కూడా పనిచేస్తా ఉంది. ధన్యవాదాలు కోట.